block of embedded system. Embedded system ni design chesinapudu what are the main blocks that has to be there in embedded system? Okay, take blocks of embedded system. So take an example of CC camera. Okay, and how this embedded system of CC camera is working. ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. CC camera. Yeah. First ఏం చేస్తుంది CC camera? It takes data from you. మీ దగ్గర ఉన్న డేటా అంటే ఇక్కడ లైవ్ లో మీరు అందరూ రికార్డ్ చేసింది కెమెరాలో. సో డేటాని అనలాగ్ లో తీసుకుంటారు. అనలాగ్ is nothing but raw data. మిమ్మల్ని యాక్సెస్ తీసుకుంటారు. దాన్ని అనలాగ్ నుంచి డిజిటల్ లో కన్వర్ట్ చేస్తారు. సో ద కెమెరా హియర్ వర్క్స్ యాజ్ ఏ డేటా ఇన్పుట్. మిమ్మల్ని అలా తీసుకుంటుంది. బేసిక్గా ఇన్పుట్ ఇలా తీసుకుంటుంది. లోపల ఒక మైక్రో ప్రాసెసర్ ఉంది, మైక్రో కంట్రోలర్ నథింగ్ బట్ మెమరీ హ్యాస్. అది ఈ డేటాని ఎలా రిఫైన్ చేసుకొని యాక్సెస్గా ఎవరికి పంపించాలో మన ప్రోగ్రామ్ రాసింది. అంటే ఒక ల్యాండ్ ద్వారానో దేని ద్వారానో ఎవరికి పంపాలో ముందే చెప్పింటారు. సో ఇఫ్ ఇట్ ఈస్ ల్యాండ్ ఈస్ డైరెక్ట్లీ టువర్డ్స్ ప్రిన్సిపల్ రూమ్ ఉంటుంది. సో అక్కడికి పంపించాలి, ఆ ల్యాండ్లో పంపించాలి ఎవరో చెప్పాలి దానికి. సో మైక్రో ప్రాసెసర్ విల్ టెల్ ఓకే ఫర్ ద డేటా టు మూవ్ టువర్డ్స్ ఎక్కడికి పోవాలి, టు ద ల్యాండ్. నెక్స్ట్ ఒకసారి డేటా ఏ ఫామ్లో వెళ్తుంది, ఇప్పుడు డిజిటల్ ఫామ్లో వెళ్తుంది, 1 0 0. అది లాస్ట్కి వెళ్ళి అక్కడ టీవీలో కనపడాలి, లైవ్లో కనపడాలి ఫర్ ఎగ్జాంపుల్. అక్కడ అగైన్ వీ రిక్వైర్డ్ కన్వర్టర్ డిజిటల్ టు ఎన్లా కనపడాలి. బికాస్ మీకు ఎన్లాలో కనపడాలి, 1 0 0 కనపడితే అక్కడికి అర్థం కాదు కదా కనపడాలి. మళ్ళీ వీ రిక్వైర్డ్ ఏ స్క్రీన్ దేర్ టు డిస్ప్లే వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. Okay, the person who is taking the data through sensors is called sensor. The person who is displaying data to the opposite person is called actuator. Sensor ka opposite actuator. Sensor is who senses, like mana eyes, skin itunattu data is laakuntunte, that is called sensor. Through wireless meeku light depending resistors ivanni this all comes under sensors. LED ultrasonic waves ఉంటాయి కదా, ఇవన్నీ కూడా దిస్ ఆల్ కమ్స్ అండర్ సెన్సర్స్. సో ఫస్ట్ కాంపోనెంట్ ఏమొస్తుంది, బాగా మామూలు ఇన్పుట్ సైడ్ మనకు ఫస్ట్ కాన్సెప్ట్ కాంపోనెంట్ సెన్సార్స్ వస్తాయి. సో వాట్ ద యూజ్ ఆఫ్ దిస్ సెన్సార్స్, ఇది ఇన్పుట్ ఏ ఫామ్ ఉంటది, ఎందుకంటే మనకి లైవ్ లో ఉన్నది ఎప్పుడు కూడా లైవ్ డేటా ఇస్ ఆల్వేస్ కాల్డ్ అనలాగ్, బట్ కంప్యూటర్ కెనాట్ ప్రాసెస్ అనలాగ్. So we are going to convert it to digital. So what is the second thing it has been there? So analog to digital converter. Why we require this? Okay, to process అంటే దీన్ని యాక్చువల్ డేటా తీసుకుని ఏదో చేయాలి, అది ఏం చేయాలో కూడా ఎవరో చెప్పాలి కదా. సో టు ప్రాసెస్ త్రూ ఎవరు పంపించాలి, ప్రాసెసర్ పంపించాలంటే, ప్రాసెసర్ డేటా పంపించాలంటే డిజిటల్ ఫామ్ లో కావాలి కాబట్టి సో దాన్ని కన్వర్ట్ చేయాలి. సో నెక్స్ట్ ద హార్ట్ కమ్స్ హియర్. హూ ఇస్ హార్ట్ హియర్? మైక్రో కంట్రోలర్. కంట్రోలర్ మీన్స్ ఇట్ హ్యాస్ మైక్రో ప్రాసెసర్ ప్లస్ మెమరీ. ఈ రెండు కాంబినేషన్స్ కాల్డ్ మైక్రో కంట్రోలర్. మైక్రో కంట్రోలర్ ఇస్ నథింగ్ బట్ మైక్రో ప్రాసెసర్ ప్లస్ లిమిటెడ్ మెమరీ. ఓన్లీ మైక్రో ప్రాసెసర్ అంటే మైక్రో ప్రాసెసర్ హ్యాస్ అన్లిమిటెడ్ as మెమరీ లేదు. ఇట్స్ లైక్ జస్ట్ ఏ ప్రాసెసర్, లైక్ ఏ బ్రెయిన్ ఉన్నట్టు. బ్రెయిన్ కి ఎక్స్ట్రాగా ఒక మెమరీ గాని కనెక్ట్ అయితే దట్ ఇస్ కాల్డ్ as మైక్రో కంట్రోలర్, because it can control itself. But the processor has a drawback of it cannot control itself, because it can only process the thing. Process అంటే థింక్ చేయడం. థింకింగ్ లో మీకు ఏదైనా ఓల్డ్ డేటా గుర్తు పెట్టుకోవాలంటే దట్ ఇస్ కాల్డ్ మెమరీ. సో ప్రాసెస్ ప్లస్ మెమరీ ఇస్ కాల్డ్ as మైక్రో కంట్రోలర్. అర్థం? ఇప్పుడు మీకు ఒక 5 + 10 నెంబర్ని యాడ్ చేయండి బాబు అని అడిగాను. మీకు అది ఆ పని ఏదైతే చేస్తారు 5 + 10 15 అని చేస్తారో దట్ ఈస్ కాల్డ్ ప్రాసెసింగ్. ఆ 5 ఫస్ట్ పెద్ద నెంబర్ ఇచ్చారనుకోండి, ఒక 2582 + 5180 ప్లస్ ఎడిషన్ చేయడం అనేది ప్రాసెస్ చేస్తారు. ఆ పెద్ద నెంబర్ మనకు ఇన్స్టెంట్ గుర్తుపెట్టుకోలేం కదా, టెంపరీ ఎక్కడ స్టోర్ చేసుకోవాలి కదా, స్టోర్ చేసుకుని మళ్ళీ కదా యాడ్ చేసుకోగలం. అలా చేయడానికి అంటే మీరు పేపర్ తీసుకొని రాసుకొని అప్పుడు యాడ్ చేశారు అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ మెమరీ. దో ప్లస్ ఆటోమేటిక్ ఆపరేషన్స్ చేసేదంతా, ఆటోమేటిక్ ఏఎల్యూ ప్రాసెస్ చేసేదంతా ఎవరు? మైక్రో ప్రాసెసర్. అది మెమరీ హెల్ప్ తీసుకుంటే, మెమరీ స్టోర్డ్ మెమరీ హెల్ప్ తీసుకుంటే దట్ కమ్స్ అండర్ మైక్రో కంట్రోలర్. ఇది చాలా డిఫరెన్స్ ఇంపార్టెంట్. సో మనకి ఇక్కడ ఎవరు కావాలి? ఆల్వేస్
ఆల్వేస్ కంట్రోలర్ కావాలి, నాట్ మైక్రో ప్రాసెసర్. బికాస్ ఆ డేటా ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ స్టోర్ అవ్వాలా లేదా, ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ వైర్ కట్ అయిపోయింది ఇది సార్ లైవ్ లో కనపడట్లేదు. సో ఎవరో రిపేర్ చేసేవాడు ఈ రోజు అంతా ఏం జరిగిందో చూడాలంటే ఎక్కడ టెంపరీ స్టోర్ అయినా కదా. సో ఇట్ రిక్వైర్స్ టెంపరీ మెమరీ కావాలి లేదా. సో ప్రాసెసర్ అంటే జస్ట్ ప్రాసెసింగ్ అంటే దాని దగ్గర ఎక్స్పెక్ట్ ఒక డైరెక్ట్ ఇవ్వక పంపించేది. సో దాని దగ్గర ఉంచుకొని పంపించేస్తే దట్ ఇస్ కాల్డ్ మైక్రో కంట్రోల్. గోడ పాయింట్. లైక్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి, పోస్ట్ ఆఫీస్ ఎగ్జాంపుల్ తీసుకోండి. పోస్ట్ ఆఫీస్. సో మీకు లెటర్స్ వచ్చాయనుకోండి. సో ఇప్పుడు ఈ ఇంటి నుంచి ఆ పక్క ఇంటికి వెళ్ళాలి లెటర్, జస్ట్ ఎత్తుకోమే పక్క నుంచి చేయొచ్చు. బట్ మళ్ళీ మనకి ఏ రూట్లో వెళ్తుంది యాక్చువల్గా, ఇట్ విల్ గో టు పోస్ట్ ఆఫీస్, అడ్రస్ తీసుకొని మళ్ళీ మీ ఇంటికి వస్తుంది. వై ఎందుకు అంటే డైరెక్ట్గా ఇట్లా చేసుకోవచ్చు కదా. వై రిక్వైర్డ్ పోస్ట్ ఆఫీస్? బికాస్ ద పర్సన్ ఈస్ డూయింగ్ హియర్. అంటే నేను ఇక్కడ ఇప్పుడు మీకే ఉంది, నేను నీకు కాల్ చేయాలను ఫర్ ఎగ్జాంపుల్, నేనే మీకు కాల్ చేయాలి. డాడీ ఈ పక్కన ఇక్కడ డైరెక్ట్ కాల్ వెళ్ళొచ్చు కదా. బట్ ఎక్కడికి వెళ్తుంది కాల్? నీకు కాల్ చేసినప్పుడు డైరెక్ట్ సబ్ స్టేషన్కి వెళ్తుంది, మళ్ళీ తిరుపతి స్టేషన్కి వెళ్తుంది, మళ్ళీ హెడ్ ఆఫీస్కి వెళ్తుంది, ఇక్కడ విజయవాడ ఆఫీస్కి వెళ్ళి ఆ నుంచి కాల్ వస్తుంది. అందుకే మీకు మినిమం డిలే ఉంటుంది కాల్ రావడానికి. నేను పక్కనే ఉన్నా కదా, కాల్ రావడానికి ఇంత దూరం ఎందుకు తిరుగుతూ రావాలి. సో దట్ the office maintains some maintaining of records, some memory. So in case of failures, in case of any problem, that will handle. ఇప్పుడు నువ్వు అవైలబిలిటీ లేవు, సో నువ్వు లేవు అనే విషయం నాకు చెప్పాలంటే ఎవరో కావాలి మధ్యలో. సో ఎక్కువడే ఆఫీస్ మన ఇద్దరం ఉంటే డైరెక్ట్ కమ్యూనికేషన్ పాసిబుల్. సో దానికి మధ్యలో వైర్ తగిలించుకుంటే సరిపోతుంది, దానికి ఇంత ల్యాండ్ కనెక్షన్ మొబైల్ ఇవన్నీ అవసరం లేదు. బట్ రిక్వైర్డ్ ఎక్స్ట్రా ఆఫీస్ విచ్ మెయింటైన్స్ ఇన్ కేస్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇంట్లో వాడు లేవు, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళింది అనుకోండి, వాడు పక్క రోజు హాలిడే అయినా నువ్వు వచ్చినంత వరకు వాడి దగ్గర పెట్టుకొని నీకు హ్యాండ్ ఓవర్ చేసిన బాధ్యత వాడు ఉంటారు. సో ఈ స్టోరింగ్ టెంపరీ మీకు. సో ఆ ఎక్స్ట్రా టాస్క్ అన్ని కూడా సో సమ్ పర్సన్ హ్యాస్ టు డూ ఇన్ ద మిడిల్, దట్ పర్సన్ ఈస్ కాల్డ్ యాస్ మైక్రో కంట్రోలర్. అంటే ఈ పక్కన కనెక్షన్ ఆ పక్కన లేకపోయినా కూడా ఆ డేటా ఎవ్రీథింగ్ కూడా వీడికి కాపాడు పెట్టుకుంటారు. దీన్ని మనం ఇక్కడ కావాలనుకుంటే ఒక మెమరీ కనెక్ట్ చేసుకోవచ్చు ఎక్స్ట్రాగా. ఇంకా ఈ మెమరీ కూడా సరిపోతుంది, ఎక్స్ట్రా మెమరీ ఇన్బిల్ట్ మెమరీ కొంచెం ఉంటుంది. ఎక్స్ట్రా మెమరీ పెట్టుకుంటే అది ఇంకా స్టోర్ చేసి పెట్టుకోవాలి. అందుకే సీసీ కెమెరాస్ లో ఇన్బిల్ట్ మెమరీ కాబట్టి ఎక్స్ట్రా మెమరీ కూడా మీరు యాడ్ చేసుకోవాలి. సో దట్ ఇట్ స్టోర్స్ టెంపరరీ దే. ఇస్ ఇట్ ఫైన్? ఇన్పుట్స్ యాడ్ అయినా ఇంతవరకు కదా. సో నెక్స్ట్ దీనికి యాక్చువల్గా మనం ఇంకేమి ఇవ్వాలి, మెయిన్గా పవర్ సప్లై ఇవ్వాలి కదా. అప్పుడే కదా పవర్ సప్లై చేస్తే ఎనర్జీ ఏం చేస్తుందండి. ఇది క్లియర్? పవర్ సప్లై. నెక్స్ట్ ఒకసారి దీని నుంచి డేటా వస్తుంది, ఏ ఫామ్ వస్తుంది డేటా? డిజిటల్ ఫామ్ వస్తుంది. దాన్ని అగైన్ మనం ఏం చేసుకోవాలి ఇక్కడ? డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్. వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ దిస్? టు కన్వర్ట్ ప్రాసెస్డ్ డేటా టు రియల్ డేటా. రియల్ డేటా మీరు చూసే విధంగా మార్చడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇదే లేకపోతే మీకు కన్వర్టర్ ఉంటుంది. సో ఫైనల్ గా మీరు లాస్ట్ కన్వర్టర్ ఇక్కడ యాక్చువేటర్. నిజంగా డేటా మీకు చూపించే స్క్రీన్స్ లైక్ టీవీ, మొబైల్, మీరు ఎక్కడ అవుట్పుట్ చూస్తుంటారో దాన్ని దిస్ ఆల్ కమ్స్ అండర్ యాక్చువేటర్స్ ద ఫైనల్. సో దట్ ఈస్ ఇన్పుట్ బేసికల్, దిస్ ఈస్ అవుట్పుట్ ఫైనల్ గా ఇది. సో దిస్ ఆర్ ద 5 బిల్డింగ్ బ్లాక్స్. ఓకే ఫైన్. నోట్ చేయండి ద బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్. సో మీకు మెమరీస్ అంటే ఇక్కడ టైప్స్ ఆఫ్ మెమరీస్, ర్యామ్ మెమరీ, రామ్ మెమరీ, అండ్ మీకు ఇంకా ఎక్స్ట్రాగా కావాలంటే క్యాచీ మెమరీ వస్తుంది. పక్కన పెట్టండి. అంటే టెంపరీగా ప్రాసెసర్ ఏదైనా పని చేసినప్పుడు టెంపరీగా డేటా స్టోర్ చేసుకోవాలంటే ర్యామ్ లో స్టోర్ చేస్తారు. ర్యామ్ గుర్తు ర్యామ్ కన్సిడర్ అవ్వాలి. ర్యామ్ ఇస్ ద టెంపరీ మెమరీ ఫర్ మైక్రో కంట్రోలర్. ఓకే. సో దానికి ఇప్పుడు ఇక్కడ ఉన్న డేటా, దీంట్లో ఉన్న డేటాని దీన్ని కమ్యూనికేట్ చేయాలంటే, అవుట్పుట్ కమ్యూనికేట్ చేయాలంటే వీ రిక్వైర్ ఏ వైర్స్, సపరేట్ వైర్స్. వాటితో ఎలా కమ్యూనికేట్ అవ్వాలి అనే వాటిని కమ్యూనికేషన్ ఇంటర్ఫేసెస్ అంటారు. బికాస్ నార్మల్ కరెంట్ కాపర్ వైర్ సరిపోదు కదా, డిజిటల్ డేటా వెళ్ళాలంటే సపరేట్ వైర్ వెళ్ళాలా లేదా. సో ఆ సపరేట్ వైర్ ఇక్కడ నుంచి హౌ ఇట్ విల్ కమ్యూనికేట్ టు దిస్ వరల్డ్ ఈస్ కమ్స్ అండర్ కమ్యూనికేషన్ ఇంటర్ఫేసెస్. Communication, like how to communicate it to the interfaces. So this is the communicated interfaces. These are the wires or protocols that connects data from microprocessor to other devices. So ఇప్పుడు ఇక్కడ ఉంది కదా అని ఏ వైర్ ఉందంటే ఆ వైర్ దాన్ని పెట్టేసి మనం సీసీ కెమెరాలో చూడలేము. సో దాని కరెక్ట్గా ల్యాండ్ వైర్ని దాన్నే వాడాలి.
సో కొన్ని కెమెరాస్ కి ద స్పెసిఫైడ్ ఇదే వైర్ వాడాలని ఉంటుంది బికాజ్ దట్ ఆర్ ద ప్రోటోకాల్స్ దట్ ఆర్ ఇన్స్టాల్డ్ ఇన్సైడ్ కెమెరా. అర్థమైనా? సో అండ్ పవర్ సప్లై ఎంత ఇవ్వాలనేది కూడా ఇట్ ఈస్ ఫిక్స్డ్, నాట్ మనకి ఏదంటే ఆ పవర్ సప్లై డైరెక్ట్గా పెట్టలేదు. సో మోస్ట్లీ కెమెరాస్ ఆల్ కెమెరాస్ రన్ విత్ డీసీ పవర్ సప్లై. సో అందుకని మనకు వచ్చే ప్లగ్ లో ఏసీ ఉంటుంది కాబట్టి ఏసీ టు డీసీ కన్వర్టర్ వాడుకొని మనం డీసీ పవర్ సప్లై ఇవ్వాలి, మనం లేకపోతే పని చేయదు. దిస్ పవర్ సప్లై ఇస్ ఓన్లీ ఫర్ దిస్ వన్. ఇక్కడ పవర్ సప్లై ఇది పడుతుంది పవర్, నో, దిస్ పవర్ ఇస్ ఓన్లీ ఫర్ టు డ్రైవ్ డేటా ఫ్రమ్ హియర్ టు దేర్. అండ్ ఆ డేటా ప్రాసెస్ చేసుకొని స్క్రీన్ లో చూపించడం దీనికి మళ్ళీ పవర్ సప్లై ఉంటుంది. దట్ ఈస్ డిఫరెంట్. ఇస్ ఇట్ క్లియర్? నౌ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇస్ ఇక్కడ నుంచి how this microprocessor is communicating with memory, okay, is that decides two ways of architecture. How this microprocessor is communicating with the memory decides two architectures, two scientists here. So endukante because the wire size is limited here, limited kada leda wire size. So say we have all arithmetic operations here in the microprocessor, say ALU, arithmetic and logic unit. So we have memory here, okay, and it will take input output. ikkada nunchi ikkada input తీసుకుంటారు, అది arithmetic operation చేయాలంటే ikkada nunchi ikkada memory కి. How this communicating to the memory is classified into two types. ఇప్పుడు for example వైర్ ఒకటే ఉంది అనుకోండి, add a comma b అని పెట్టారు, ఒక ప్రోగ్రామ్ లో ఇది ఎగ్జిక్యూట్ చేయాలి, యాడ్ చేయాలి, నెంబర్స్ యాడ్ చేయాలి. సో ఇప్పుడు మనం ఇక్కడ ఇన్పుట్ లో యాడ్ చేయమని దీనికి ఇచ్చాము. ఇది ఏం చేస్తుంది, ఏ వాల్యూని ఇక్కడ మెమరీలో స్టోర్ చేసుకోవాలి, బి వాల్యూని ఇక్కడ మెమరీలో స్టోర్ చేసుకొని, ఇప్పుడు ఇది 2 ఇది 3 ఇచ్చాము, దీని దగ్గర మెమరీ లేదా స్టోర్ చేసుకోవడానికి ఎక్కడ స్టోర్ చేసుకోవాలి, ఇక్కడ స్టోర్ చేసుకోవాలి. 2 ఇక్కడ 3 స్టోర్ చేసుకోవాలి. ఎడిషన్ అంటే మీనింగ్ కూడా ఎక్కడ స్టోర్ చేసుకోవాలి, ఇక్కడ స్టోర్ చేసుకోవాలి. యాడ్ అంటే మీనింగ్ కూడా ఎక్కడ స్టోర్ చేసుకోవాలి, ఇక్కడ స్టోర్ చేసుకోవాలి. బికాజ్ స్టోరేజ్ పాయింట్ ఇస్ దిస్ వన్, నాట్ దిస్ వన్. దిస్ ఈజ్ జస్ట్ ఏ ప్రాసెసర్, ఇట్ డస్ క్యాలిక్యులేషన్ అంతే. బట్ ఇప్పుడు ఈ వేలో ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ మీనింగ్ తెచ్చుకుంటూ ఉన్నాం అంటే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళి యాడ్ మీనింగ్ తీసుకుని ఇక్కడ కిందికి వస్తుంది, ఓకేనా? ఆ టైంలో కూడా 2 అనే డేటా యూనిట్ ఒకేసారి వచ్చేస్తుంది, ఒకే వేవ్ లెంత్ వచ్చేస్తుంది, రైట్? ఓకేనా? సో ఇక్కడ 2 థింగ్స్, డేటా గోస్ ఫ్రమ్ హియర్, డేటా కమ్స్ ఫ్రమ్ హియర్. ఇఫ్ ఇట్ ఈస్ ఓన్లీ వన్ వే, ఒక పార్టే ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మన దారి ఒకటే ఉంది అనుకోండి, డేటా పోవడానికి డేటా రావడానికి. వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ హియర్? ఒకే వైర్ లో డేటా పంపించడానికి డేటా రిసీవ్ చేసుకోవడానికి వాడితే ఒకే సింగిల్ డేటా వైర్ వాడితే ఏమవుతుంది, వన్ స్విచ్ వస్తే కదా మనకు ఒక్క 1 ఒక 0 మిస్ అయిపోయి పడిపోయినా కూడా మొత్తం కొలైడ్ డ్యామేజ్ ఉంది. అండ్ ఇట్ ఈస్ ఏ లేట్ ప్రాసెస్, లేట్ అయితే లేదా. సో మామూలుగా ఇప్పుడు ఈ కొలిజన్ జరగడం మనం హౌ వీ హ్యావ్ ఓవర్కమ్. ఇప్పుడు డేటా ఇలా ఉంటే ఇలా వెళ్ళే డేటా ఇక్కడ CPU నుంచి ఇక్కడ మెమరీకి వెళ్తుంది, ఓకేనా? సో మామూలుగా ఇప్పుడు ఇది వెళ్ళేటప్పుడు ఇది వచ్చినప్పుడు కొలైడ్ అవుతుంది ఉద్దేశం. మనం ఏం చేసి యూజువల్గా కంట్రోల్ సిగ్నల్ వాడుకోవచ్చు, అంటే ఇది వెళ్తున్నప్పుడు ఆ పక్క రాగానే ఉన్నాం. సో ఇది వెళ్తుంది డేటా, అప్పుడు ఈ పక్కన పంపించదని కంట్రోల్ సిగ్నల్ పంపించుకుంటాం. నెక్స్ట్ వాడు పంపిస్తున్నప్పుడు ఈ పక్కన పంపించదని చెప్తుంది, లైక్ ట్రాఫిక్ కానిస్టేబుల్ లాగా. సో అందరూ ఒకేసారి దొరకకుండా ఆయన కంట్రోల్ చేస్తుంటాడు, నువ్వు వెళ్ళేటప్పుడు నువ్వు రాకూడదు, నువ్వు వెళ్ళేటప్పుడు నువ్వు కూడా వచ్చాడు కదా, ట్రాఫిక్ పోలీసు కొలైడ్ అయిపోతాడు. సో ఈజియెస్ట్ సొల్యూషన్ ఏంటి, ట్రాఫిక్ పోలీసులు అక్కడ 2 ways వాడుకోలేదు, 2 ways వాడుకోలేదు. ఇప్పుడు ఏం ప్రాబ్లం వచ్చింది 2 ways వాడడం వల్ల మనకు, అంటే ఇప్పుడు మన రోడ్లోనే తీసుకున్న ట్రాఫిక్ సింగిల్ రోడ్ ఎందుకు చేసుకోవాలి, ట్రాఫిక్ పోలీసు వాళ్ళు లైట్లు ఇంత సిస్టమ్ ఎందుకు, సపరేట్ రోడ్లు వేసేయచ్చు కదా. కాస్ట్, నువ్వు పోయి ఒక 2 బైకుల కోసం 2 రోడ్లు వేయలేం కదా, అడ్జస్ట్ చేసుకుని ఒకటి వచ్చే బాగా ఒక సైడ్ పోతే సరిపోతుంది కదా. కాస్ట్ పెరిగిపోతుంది 2 వేలు. నెక్స్ట్ ఇంకా ప్లేస్ అనేది మన రియల్ టైం కదా, దాని సైడ్ చెప్పాలి. సైజ్ వైర్ పెరిగితే డేటా పెరిగితే సైజ్ పెరుగుతుంది. నెక్స్ట్ కాంప్లెక్సిటీ, ఏది కాంప్లెక్స్? రెండిట్లో సింగిల్ పాత్ర కాంప్లెక్సా, డబుల్ పాత్ర కాంప్లెక్సా? సింగిల్ పాత్ కాంప్లెక్స్. డౌట్ ఏంటి దాంట్లో మీకు అసలు?
ఒకవేళ ఇద్దరు కూడా కొట్టుకోవడం అందుకే కాంప్లెక్స్ రా, ఆ పక్క నీ పని నువ్వు నీ పని నువ్వు రా అంటే హ్యాపీనే కదా, ఇక మొత్తం తిరుగుకుంటూ వస్తూ ఉంటావు రోజంతా. ఎవరిని నాపడం, నీ ఈగో ఎక్కడ సాటిస్ఫై అవ్వదు. ట్రాఫిక్ కూడా స్టైల్గా పోతూ ఉంటావు, సడన్గా బ్రేక్ వేసాడు నీకు బాగా కోపం వస్తుంది. నీ ఆవేశం పట్టుకోలేక ట్రాఫిక్ కూడా అటు చూస్తే మళ్ళీ వెళ్ళిపోదాం అనిపిస్తావు. అది కాంప్లెక్స్ రా బాబు. ఇదేముంది, ఎవరు ట్రాఫిక్ కూడా హ్యాపీగా తిరుగుతాను. సో దిస్ ఆర్ ద టూ సిస్టమ్స్. సో ఓల్డెన్ డేస్ లో ఇది వాడేవాళ్ళు యాక్చువల్లీ, వేర్ ద డేటా బస్ ఈస్ యూస్ఫుల్ ఫర్ బోత్ కంట్రోల్ సిగ్నల్స్, డేటా సిగ్నల్, డేటాకి కంట్రోల్ అంతా దాంట్లో ఉండేది. అప్పుడు చాలా ఇబ్బంది ఉండేది. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి నౌ న్యూ సిస్టమ్ కేమ్. ఓకేనా? సో దట్ ఈస్ సో దీన్ని బట్టి హౌ డేటా ఈస్ కమ్యూనికేటెడ్ టు ద మెమరీ ఈస్ క్లాసిఫైడ్ ఇన్ టూ వేస్, యూజింగ్ వన్ బస్, యూజింగ్ టూ బస్. సో దట్ ఈస్ Harvard architecture, von Neumann architecture. Harvard. This architecture is purely based on the communication between CPU to memory. CPU లో ఏమేమి ఉంటాయి యూజువల్ గా? CPU లో ఏమేమి ఉంటాయి? అథమెటిక్ ఆపరేషన్, లాజికల్ ఆపరేషన్, కంట్రోల్ యూనిట్, ఈ మూడు ఉంటాయి. అందుకే మామూలుగా తెలుసు కదా మీకు. సో నెక్స్ట్ వచ్చి వాన్ న్యూమన్. వీళ్ళు సైంటిస్ట్, వీళ్ళ పేరు లేదు, వాన్ న్యూమన్. ఈయన ఓల్డ్, హార్వర్డ్ అంటే పాతది అనమాట, ఓల్డ్ సిస్టమ్. ఓల్డ్ డేస్ ఎలా ఉండేది? సేమ్ ద డేటా బస్ ఈజ్ సింగిల్ వేర్ డేటా అండ్ కంట్రోల్ సిగ్నల్స్ హ్యాస్ టు బి షేర్. నా కొత్త సిస్టమ్ న్యూమన్ వచ్చి ఏం చెప్పిన అవసరం లేదు, ఇక్కడ సేమ్, ఇక్కడ డిఫరెంట్ వాడుతున్నాడు. సో దానివల్ల అడ్వాంటేజ్ ఏమొచ్చే, డిసడ్వాంటేజ్ వచ్చే మీకు అర్థమైంది ఆల్రెడీ. ఓకేనా? అది రాసుకో. ఈయన ఓల్డ్, ఈయన ఒకటి సేమ్. దిస్ ఈజ్ ఓల్డ్ సిస్టమ్ వేర్ ఇట్ వాస్ షేర్డ్ బై సింగిల్ రోడ్, వేర్ ఇట్ వాస్ షేర్డ్ బై టూ రోడ్స్. ఒక క్లారిఫికేషన్. సో బేస్డ్ ఆన్ హౌ టు కమ్యూనికేట్ విత్ ఏ కంప్యూటర్, హౌ టు కమ్యూనికేట్ అండ్ బేస్డ్ ఆన్ ఇక్కడ టూ థింగ్స్ ఉన్నాయి కదా. So this is your microcontroller. Micro symbol is what? Is controller, microcontroller. Micro అంటే తెలిసి 10 to the power -6 symbol is microcontroller. And this is we are users here. మనం వాడే వాళ్ళం users. How we communicate with a microcontroller is based on instructions. మనం ఎట్లా కమ్యూనికేట్ అవుతాం? Instructions. So the two ways, అంటే ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ యూజర్, పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ మైక్రోకంట్రోలర్, రెండు విధాలు చూడాలి మీరు ఆలోచించాలి. సో ఇక్కడ నువ్వు తక్కువ మాట్లాడావు అనుకోండి, సింపుల్ గా అంటే దీంతో కమ్యూనికేట్ చేయడం, తక్కువ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చావండి అనుకో, బట్ యు రిక్వైర్డ్ అవుట్పుట్. నువ్వు అనుకున్న పని జరగాలి, అంటే ఎవరు చేయాలి యాక్చువల్ పని? ఇద్దరు మనుషులు ఇక్కడ, ఏ బి. సో బి హ్యాస్ టు కమ్యూనికేట్ టు ఏ బట్ విత్ లెస్ వర్డ్స్. అప్పుడు ఏ ఎక్కువ పని ఉంటుందో బి, వీడు లెస్ వర్డ్స్ తో కమ్యూనికేట్ చేశాడు అనుకోండి, ఏ పరిస్థితి ఏంటి? లెస్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మోర్ నువ్వు అనుకున్న పని అవుట్పుట్ చేయాలంటే వీడికి కష్టం ఎక్కువ, వర్క్ ఎక్కువ అవుతుంది. అవునా? ఇప్పుడు నేను డీటెయిల్గా ఒక పేపర్ మీ చేతికి ఇచ్చి ఇది ఎత్తుకో సార్ దగ్గర, సార్ ఖాళీగా ఉంటే ఇచ్చేసి రాబోరా బాబు అని చెప్పాను అనుకోండి, క్లియర్గా డెఫినేషన్ ఎక్కువ చెప్పాను అనుకోండి, ఆ పేపర్ పని చేస్తాడు. సార్ లేకపోతే తీసుకొచ్చి మనం అది చేస్తాం. అలా చెప్పండి, పేపర్ చేతికి ఇచ్చేసి నేను సైలెంట్గా కూర్చున్నాను, నువ్వేం చేస్తావు? అంటే ఇచ్చానంటే పని ఇంకా నువ్వు అర్థం చేసుకోవాలి, ఎక్కువ ఆలోచించాలి. ఎందుకు ఇచ్చాడు ఈయన, మళ్ళీ ఆయన అడగకూడదు, ఎందుకంటే కంప్యూటర్ కెనాట్ ఆస్క్ యూజర్ హియర్. ఓకేనా? సో బట్ అవుట్పుట్ చేయాలి. సో అప్పుడు బ్రెయిన్ ఎక్కువ హీట్ ఎక్కువ ఎక్కుతుంది, ఇక్కడ మెమరీ చాలా ఇబ్బంది అవుతుంది, ప్రాసెసర్ చాలా హీట్ ఎక్కుతుంది. సో బేస్డ్ ఆన్ దిస్ వీ హ్యావ్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్. ఇన్స్ట్రక్షన్స్ కూడా అన్ని టూ టైప్స్ డివైడ్ చేస్తాం. ఓకేనా? సిస్ రిస్క్. ఓకే, ఇట్ ఈస్ రెడ్యూస్డ్, అంటే తక్కువ చిన్న సైజులో ఇన్స్ట్రక్షన్ ఇవ్వడాన్ని సెట్ ఆఫ్ కంప్యూటింగ్. ఓకే, reduced instruction set computing. This one is complex instruction set computing. మీకు అర్థమైపోయిందా సింపుల్ గా? యూజర్ వైజ్ సో reduced instructions లో ఇస్తే కొంచెం ఇస్తే సో ఇట్ ఈస్ వర్క్ ఫర్ ద కంప్యూటర్. బట్ ఏంటంటే ఇద్దరు సింక్రనైజ్ అయిపోయాక
ఇప్పుడు ఆల్రెడీ ఒక చిన్న ఇప్పుడు ఓనర్కి ఒక వాచ్మెన్ ఉన్న కమ్యూనికేషన్ అనుకోండి, వాళ్ళకి ఓనర్ వాచ్మెన్ ఎక్కువ చెప్పాల్సిన అవసరం. వాచ్మెన్ డ్యూటీ సింపుల్, డోర్ ఓపెన్ చేయడం, డోర్ తీయడం. ఆయన అక్కడి నుంచి సిగ్నల్గా లెఫ్ట్ తిరిగాడు అనుకోండి, డోర్ ఓపెన్ చేయి, క్లోజ్ చేద్దాం అనుకోండి, అంటే తక్కువ పని ఉంది అనుకోండి, అప్పుడు ఇట్ ఈస్ బెటర్. బట్ నేను కమ్యూనికేట్ చేసే ఒక రోబోటిక్స్ పని చెప్పాను, రోబో అనేది రోజు ఒక పని చేస్తుంటుంది. సో దానికి రెడ్యూస్ సెక్షన్ పనికి రాదు. అంటే రెండిట్లో ఏది బెటర్ అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద పర్పస్. పర్పస్ చిన్నదైనప్పుడు కమ్యూనికేషన్ తక్కువ ఉంటే ప్రాబ్లం. ఇప్పుడు డోర్ ఓపెన్ చేయాలని చెప్పడానికి వాడు ఇంకేదేదో సోదంతో చెప్పాడు అనుకోండి, ఇలా కన్ఫ్యూజ్ అయిపోతాడు. వాడు వచ్చాము డోర్ ఓపెన్ చేయి, వచ్చాము డోర్ ఓపెన్ చేయాలి, అప్పుడు ఇటు చేయి, ఇటు చేయి, 1:30 ఇటు చేయి, 3 ఇటు చేయండి అనుకోండి, వాడికి ఏం అర్థం కాదు, ఏం చేయాలని అనుకుంటున్నాడు. సింపుల్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ ఎనఫ్ ఫర్ జస్ట్ ఓపెన్ ద డోర్. So sometimes more information is less information. Sometimes less information is more information. ఫ్రెండ్స్ లో బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటుంది ఎప్పుడు రెడ్యూస్ సెట్టింగ్ సెక్షన్ ఉంటుంది. వాళ్ళకి కళ్ళతో ఆడేసుకుంటారు, నోట్ కూడా అవసరం లేదు. జస్ట్ ఫ్రెండ్స్ ఉంటుంది, వాడికి ఎంత చెప్పినా అర్థం కాదు. అంటే వాడు దారిలో పట్టుకుని అంటాడు, ఒరే నువ్వు తలను తింటా అంటాడు, సోదంతో మాట్లాడతాడు, కానీ యాక్చువల్ విషయం ఏమి ఉండదు. సో ఇలా కంప్యూటర్ కూడా. సో వీళ్ళు ఎలా చేసుకుంటారంటే ఇది ఏది బెస్ట్ మనం మాట్లాడుకోవాలంటే తీసుకొని ఏది బెస్ట్ అని మాట్లాడుకోవాలంటే ఓకే ఇట్ ఈస్ ఇది ఎవరు బెస్ట్ మాట్లాడేవాడు బెస్ట్. వీడు ఎక్కువ చెప్పడం వల్ల ఒకసారి ప్రాసెస్ ఈజీగా పనిచేసేయచ్చు తీసుకొని. నేను ఇంకా సింపుల్గా చెప్పాలంటే నా ఉద్దేశంలో ఇది తెలుగు లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంట. నువ్వు చెప్పాలనుకున్న ఇంగ్లీష్ చెప్పురా బాబు అంటే నువ్వు ఎక్కువ ఆలోచించి వర్డ్స్ ఫ్రేమ్ చేసుకొని తక్కువగా మాట్లాడతావు, ఎందుకంటే ఇంగ్లీష్ ఎక్కువ రాదు కాబట్టి. అదే కానీ తెలుగు ఎక్కువ వచ్చనుకో, నువ్వు చెప్పలే ఇంతే చెప్పాలి నువ్వు, కానీ అంత చెప్పవు. సినిమా పోయించావు బాగుందా బాగాలేదా అని అడిగితే అంత చెప్పవు. నువ్వు అప్పుడు ఒక రూల్ పెట్టాడు, ఇంగ్లీష్ చెప్పాలి చెప్పడం, నువ్వు అడిగినా చెప్పడం, గుడ్ బ్యాడ్. అదే తెలుగులో అడుగు ఇంకా సోదరుతో చెప్తాడు, వాడు హీరోయిన్ ఇటు తీసుకుంటే బాగుంటుంది, పై తీసుకుంటే బాగుంటుంది, బయట చేసుకుంటే బాగుంటుంది. సో ద సిస్క్ ఈస్ తెలుగు లాంగ్వేజ్, రిస్క్ ఈస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ ఎఫిషియెంట్ ఫర్ ద యూజర్, బట్ యూజర్ ఎక్కువ థింక్ చేయాలి. మాట్లాడిన తర్వాత మైక్రో కంట్రోల్ ఈజీ, ఎందుకంటే వీడు ఆల్రెడీ కొన్ని వర్డ్స్ చెప్పాడు, ఎస్ ఆ నో అని, ఈ వర్డ్స్ అని చెప్పాడు బాగు నాకు అన్నాడు. సో గుడ్ ఆ బ్యాడ్ అంటే అదే చెప్తాను. సో నువ్వు థింక్ చేయడానికి నీకు బ్రెయిన్ ఎక్కువ ఖర్చు అవుతుంది. యూజర్ హ్యాస్ ఏ కాంప్లెక్సిటీ హియర్, కంప్యూటర్ హ్యాస్ ఏ ఈజీ థింక్ హియర్. సిస్క్లో ఎవరు కన్వీనియంట్, యూజర్ కన్వీనియంట్. కన్ఫ్యూజ్ అయ్యేది ఎవరు ఇక్కడ, వీడు కన్ఫ్యూజ్ అయ్యేది అలా. కంక్లూషన్ ఇలా రాండి సింపుల్గా, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లాగా సింపుల్ లాంగ్వేజ్ అంటే వీడి చెప్పిన ఒకేలోనే ఆ సైజులో అలానే పంపించాలి నువ్వు అన్నాడు. సో నువ్వు ఎక్కువ థింక్ చేసి నువ్వు పంపిస్తావు. ఓకే హియర్ ద 4 words ఆర్ వెరీ లెస్, 4 words ఆర్ లెస్, చాలా తక్కువ ఉంటాయి. సో ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ హూ ఇస్ డిఫికల్ట్ ఫర్ యూజర్. హిస్ డిఫికల్టీ ఎక్కువ ఉంటుంది, బట్ ఫాస్ట్ గా పనిచేస్తుంది ఎవరు. సో మైక్రో ప్రాసెసర్ డస్ ఫాస్ట్ బికాస్ వీడికి కష్టపడ్డాడు కానీ వాడి ఈజీ. స్పీడ్ పెరుగుతుంది, స్పీడ్ ఈస్ హై. సో ఇక్కడ ఫిక్స్డ్ లెంత్ లో మాట్లాడతాడు ఆబ్వియస్ గా, ఎందుకంటే నోటికి వచ్చాడు మాట్లాడతాడు, ఫిక్స్డ్ లెంత్ లో మాట్లాడతాడు. దెన్ దేర్ ఇస్ ఏ కాన్సెప్ట్ ఆఫ్ పైప్ లైనింగ్. పైప్ లైనింగ్ అంటే ఒక మాట తర్వాత ఒక మాట రావడం. సో ఆ పైప్ లైనింగ్ ఈజ్ ఫిక్స్, ఈజీగా చేసుకోవచ్చు మనం. అంటే ఇప్పుడు నేను నీకు ఎస్ నో అని చెప్తున్నాను అనుకో, ఎస్ అయిపోయాక నో వస్తుంది, నో అయిపోయాక ఎస్ వస్తుంది, ఆ ఎస్ అయితే ఎస్ వస్తుంది, ఇంతే వస్తుంది. అంటే ఆ బోర్డ్స్ ఇంకేం ఉండవు. అప్పుడు నేను ఏంటి ఎస్కి ఒక 2 సెకండ్లు టైం ఇస్తాను, నోకి 2 సెకండ్లు టైం ఇస్తాను. ఎస్ విన్నాక మనం నో వింటాం, ఎస్ విన్నాక అట్లా 2 సెకండ్స్. దట్ ఇస్ కాల్డ్ పైప్ లైన్, ఒకటి తర్వాత ఒకరు. లైక్ ఇప్పుడు నేను మీకు ఫుడ్ పెడుతున్నాను అనుకోండి, ఇక్కడ ప్రతి ఒక్కరు 5 నిమిషాలు తింటున్నాను అనుకోండి, వాడికి కాసేపు 5 నిమిషాలు పెట్టేస్తాను, నెక్స్ట్ వాడు వచ్చేస్తారు 5 నిమిషాలు. పైప్ లైన్ ఒకటి తర్వాత ఒకటి చేసేది పని. అలాగే మీకు నచ్చినట్టు ఫుడ్ పెట్టాలనుకోండి, ఒకటి గంట తింటాడు, ఒక 2-3 గంటలు తింటాడు, ఒక గంట తింటాడు. సో దిస్ ఈస్ డిఫరెంట్ లెంత్ లో సిస్క్లో ఉంటాయి, డిఫరెంట్ లెంత్. సో ఇక్కడ నో ఫిక్స్డ్ లెంత్ లేదు, ఎందుకంటే నువ్వు ఎట్లయినా మాట్లాడుకోవచ్చు.
ఈజీ ఎవరికి? యూజర్ ఈజీ. యూజర్ చాలా ఈజీగా ఉంటుంది. తలనొప్పికి మైక్రో కంట్రోలర్ చాలా హెడేక్. అందువల్ల వాడు ఏం చేస్తాడు? మైక్రో కంట్రోలర్ స్పీడ్ తగ్గిస్తాడు. స్లో స్పీడ్. సో లాస్ట్ కి ఓకేనా? ఇది లెఫ్ట్ స్పీడ్ తగ్గిపోతుంది. ఇంకా ఇంకేమైతుంది? దీనికి మెమరీ కూడా మనం ఎక్కువ కొనుక్కోవాలి. ఎందుకంటే ఇది మాట్లాడినండి అర్థం చేసుకోవాలి. మెమరీ పెద్ద మెమరీ పెట్టుకోవాలి. ఎప్పుడేం మాట్లాడాలో తెలియదు కాదంటే. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే, అంటే అడ్వాంటేజ్ ఏంటంటే పెద్ద ప్రోగ్రామ్స్ కూడా మీరు సింపుల్ గా వర్డ్స్ అంటే ఒకేసారి మీరు తెలుగులో చెప్పడానికి, మీ మనసులో బాగా చెప్పడానికి కవిత్వాలు రాసుకోవచ్చు. దీంట్లో ఇది ఏం లేదు. మీకు ఎమోజీస్ వాడాలి. ఏడుస్తున్నావా, నవ్వుతున్నావా, ఎమోజీస్ వాడాలి. ఏదైతే బాధ కథల్లో రాసుకోవచ్చు. ఓకే, సో ఆ కథ అంతా ఇది అర్థం చేసుకోవడానికి దీని దగ్గర మెమరీ ఉండాలి ఆల్రెడీ. ఎందుకంటే ఇది మనిషి కాదు కదా, ఏమైనా ఆ వ్యక్తి ఓడికి మీనింగ్ ఆల్రెడీ మెమరీ కార్డు మనం స్టోర్ చేస్తున్నారు. ఇక్కడ లెస్ మెమరీ కార్డు తక్కువ సైజ్ అవసరం, ఇక్కడ ఎక్కువ సైజ్ అవసరం. ఇస్ క్లియర్? నీకు అనిపించాలి. సిస్క్ ఇస్ ఫార్, బెస్ట్ ఇస్ ఫార్. ఎవరికి సిస్క్ అవసరం? యూజర్ అండ్ నాలెడ్జ్ తక్కువ ఉండేవాడు. యూజర్ కి బెస్ట్ అది. ఎందుకు? వాడు ఎక్కువ థింక్ చేయాల్సిన అవసరం లేదు. అంటే బుర్ర తక్కువ ఉన్న వాళ్ళందరికీ సిస్క్ బెస్ట్. ఓకేనా? రిస్క్ తక్కువ మాట్లాడతారు, ఎక్కువ థింక్ చేస్తారు. సో బుర్ర ఇంటెలిజెన్స్ అందరికి రిస్క్ పెట్టి. అందుకని అమెరికాలో కంపెనీలు అన్ని కూడా ఆర్మ్ ప్రాసెసర్ లో రిస్క్ వాడతాయి. ఇండియా కంపెనీస్ అంతా కూడా ఇంటెల్ ప్రాసెసర్ రిస్క్ వాడతాయి. ఇప్పుడు మనం బుర్ర ఎక్కువ ఉన్నాము, బుర్ర తక్కువ ఉండాలి. మనం తీసుకోలేము, కానీ మనకే బుర్ర తక్కువ. ఎందుకంటే మనము ఈ రోజు కంప్యూటర్స్ డెడ్ స్లోగా వాడేవాళ్ళు ఎవరంటే ఇండియాలో. ఎందుకంటే మన కంప్యూటర్ ఒకసారి ఆన్ చేస్తే 10 నిమిషాలు పడతా అనడం చేస్తారు. బట్ దిస్ ఆర్ ద నాట్ ద సిస్టమ్స్ ఇన్ అమెరికా ఆర్ ఫార్. ఎందుకంటే దే యూజ్ ద ఆర్మ్ ప్రాసెస్ వేర్ దే యూజ్ రిస్క్ కల్చర్ దేర్. సో జస్ట్ ఆన్ చేసేవా సిస్టమ్ ఆన్ అయిపోయింది జస్ట్ 15 సెకండ్స్. మనకి ఇక్కడ ఏంటంటే సిస్క్ ప్రాసెసర్ వల్ల కమ్యూనికేషన్ అనేది చాలా లేట్ అవ్వడం వల్ల, అండ్ మోస్ట్లీ ఇంటెల్ వై ఇంటెల్ యొక్క రెవెన్యూ 90% ఇండియా నుంచి వస్తుంది. ఎందుకంటే మనం ఇంటెల్ వాడతాం కాబట్టి. ఎవడు ఆర్మ్ ప్రాసెసర్ అంటే తెలియదు. ఈ కాలేజ్గా ఏ కాలేజ్కి వెళ్ళండి ఆర్మ్ ప్రాసెసర్ వాడినాడు లేదు. బికాస్ నీ పని ఎక్కువ. ఓకేనా? మనం ఎప్పుడు కంఫర్ట్గా ఉండాలి. మనం అది కష్టపడాలి. దేనికి వెళ్తాం? సిస్కి వెళ్తాం. అమెరికన్స్ వాళ్ళంతా ఏంటంటే మనం కష్టపడదాం. లెట్ సిస్టమ్ ఈజీ. ఎందుకంటే మనకు పని చేసేవాడు కదా వాడు. మనం చెప్తే పని చేసేవాడు కదా. వాడు ఫాస్ట్గా చేయాలి. వాడు స్లోగా చేసుకుంటే నా పని స్లో, దాంట్లో నేనే చేసుకుంటా. ఇప్పుడు మోస్ట్లీ మన కంప్యూటర్ పరిస్థితి అనమాట. చాలా కంప్యూటర్లో అది ఎడిషన్ చేసినప్పుడు నీ మైండ్ కరెక్ట్గా ఆన్సర్ చేస్తూ ఉంటుంది. దానికి అనవసరంగా ఇచ్చేట్టు అనుకుంటూ ఉంటాడు. బట్ కంప్యూటర్ హ్యాస్ టు బి మోర్ ఫాస్ట్ దెన్ హ్యూమన్ బీయింగ్. మనం కంప్యూటర్ ఎందుకంటే పెట్టుకున్నాం? మనకన్నా స్లోగా చేయమన్నా, మనకన్నా ఫాస్ట్గా చేయమనే. ఓకే, లాస్ట్